హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ స్టడీ గైడ్. సో ఈ వీడియోలో మనం ఎంకామ్ ప్రీవియస్ పేపర్ చూద్దాము. సో సిపిజిటి సంబంధించి ఎంకామ్ ప్రీవియస్ పేపర్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రీవియస్ పేపర్ అనేది మనకి 13th July 2019లో మనకి రావడం జరిగింది. సో సిపిజిటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సో ఆ ఎగ్జామినేషన్లో వచ్చిన పేపర్ ఇది మోడల్ పేపర్ కాదు, ప్రీవియస్ పేపర్. సో దీనికి సంబంధించి మనం క్వశ్చన్ 1 by 1 క్వశ్చన్ అండ్ అదేవిధంగా ఆన్సర్ కూడా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్స్డ్ బై లా ఈజ్ కాల్డ్. సో చట్టంచే అమలుపరచబల ఒప్పందం. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: ఆఫర్, యాక్సెప్టెన్స్, ఒబ్లిగేషన్, ఎ కాంట్రాక్ట్. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎ కాంట్రాక్ట్. సో ఫస్ట్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎ కాంట్రాక్ట్. అండ్ సెకండ్ క్వశ్చన్, an advantage or benefit moving from one party to other is termed as. ఒక పార్టీ నుంచి వేరొకరికి వెళ్ళగలిగే ప్రయోజనం లేక లబ్ధికి ఈ విధంగా పిలుస్తారు. సో 4 ఆప్షన్స్ ఈస్ దేర్. సో కన్సిడరేషన్ ప్రతిఫలం, అరేంజ్మెంట్ ఏర్పాటు, అగ్రిమెంట్ ఒప్పందం, ట్రాన్సాక్షన్ వ్యవహారం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కన్సిడరేషన్. అండ్ థర్డ్ క్వశ్చన్, a contract in which the promises of both the parties are yet to be performed is known as. ఇద్దరు పార్టీల వాగ్దానాలు ఇంకా నిర్వహించబడని కాంట్రాక్టు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: ఎగ్జిక్యూటరీ అమలుపరచవలసిన, ఎగ్జిక్యూటెడ్ అమలుపరిచిన, క్వాజీ, బైలేటరల్ ఉభయపక్ష. సో థర్డ్ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ఎగ్జిక్యూటరీ. ఓకే. సో ఫోర్త్ క్వశ్చన్, when one party promises to save the other from loss caused to him by the conduct of the promiser himself is called. వాగ్దానకర్త తన చర్య వలన ఇతరులకు కలిగే నష్టాన్ని భర్తీ చేస్తాననేది ఇక్కడ ఏమంటాము అనేది. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్ దేర్: ఇండెమ్నిటీ, గ్యారంటీ, ఐడెంటిటీ, ష్యూరిటీ. సో దీంట్లో ఫోర్త్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సో ఇండెమ్నిటీ. ఓకే. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండెమ్నిటీ అనేది మనకి 4th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. సో ఫిఫ్త్ వన్, ద బెయిల్మెంట్ ఆఫ్ గూడ్స్ యాజ్ సెక్యూరిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎ డెప్ట్ ఈజ్ కాల్డ్. రుణ చెల్లింపునకు రక్షణగా వస్తువుల బెయిల్మెంట్ సో ఏంటి? సో ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఉన్నాయి. సో పానీ కుదువ పెట్టిన వ్యక్తి, ప్లెడ్జ్ కుదువ, లీన్, స్పెసిఫిక్ లీన్. సో దీంట్లో మనకి సో ఫిఫ్త్ వన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ప్లెడ్జ్. ఓకే. సో ప్లెడ్జ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సిక్స్త్ క్వశ్చన్, ఎ స్టిపులేషన్ విచ్ ఈస్ కొలేటరల్ టు ది మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఈజ్ టెర్మ్డ్ యాజ్. సో కాంట్రాక్ట్ ముఖ్య ఉద్దేశానికి అనుసంగికంగా ఉండే షరతు. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి: గ్యారంటీ, పూచి, వారంటీ, కండిషన్ షరతు, రూల్ నియమం. సో సిక్స్త్ క్వశ్చన్కి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో వారంటీ. సో వారంటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెవెంత్ క్వశ్చన్, సో క్వాంటమ్ మెరిట్ మీన్స్. సో క్వాంటమ్ మీరియట్ అనగా సో యాజ్ మచ్ యాజ్ ఎర్న్డ్, ఎంత సంపాదిస్తే అంత, యాజ్ యూ డూ, నువ్వు చేసేది, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు, లెట్ ఇట్ బీ డన్, దాన్ని చేయనివ్వు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సో యాజ్ మచ్ యాజ్ ఎర్న్, ఎంత సంపాదిస్తే అంత. ఓకే. సో ద 7th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ద ఫస్ట్ వన్. And coming to the 8th question, so according to the Consumer Protection Act, a consumer means. So Consumer Protection Act ప్రకారం కన్జ్యూమర్ మీన్స్. సో కన్జ్యూమర్ అంటే ఎవరు? సో 8th క్వశ్చన్కి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో సెకండ్ వన్. సో ఈవెన్ ద యూజర్ ఆఫ్ గూడ్స్ అదర్ దాన్ ది బయ్యర్ విత్ బయ్యర్ అప్రూవల్. సో కొనుగోలుదారు అనుమతితో, కొనుగోలుదారు కాకుండా వస్తువులు వినియోగించిన వారు కూడా అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో మీరు ఈ వీడియోని పాజ్ చేసి మిగతా ఆప్షన్లు కూడా చూడొచ్చు. ఓకే, రైట్. సో వీడియో లెంత్ కాకుండా సో ఇలా పెద్దగా ఉన్న ఆప్షన్ చదవట్లేదు. రైట్. సో కమింగ్ టు ది 9th క్వశ్చన్. సో 9th క్వశ్చన్ ఏంటి? సో ఏ ప్రాస్పెక్టస్. సో ప్రాస్పెక్టస్ అనేది ఓకే. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో పరిచయ పత్రం అంటే సో ఏ సేల్ ఆఫ్ షేర్స్, వాటాల అమ్మకము, ఏ సేల్ ఆఫ్ డిబెంచర్ల అమ్మకము, ఏ సేల్ ఆఫ్ బాండ్ల అమ్మకము, అండ్ ఇన్విటేషన్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ షేర్స్, వాటాల చందాకు ఆహ్వానము. సో 9th క్వశ్చన్కి మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ ఇన్విటేషన్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ షేర్స్, వాటాల చందాకు ఆహ్వానం. సో 9th క్వశ్చన్కి 4th వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో 10th క్వశ్చన్. సో 10th క్వశ్చన్ చూడండి ఇక్కడ.
సో ఎవ్రీ మెంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ షేర్ హోల్డర్. ప్రతి సభ్యుడు కంపెనీ వాటాదారే. ఎవ్రీ షేర్ హోల్డర్ ఈజ్ ఆల్వేస్ మెంబర్ ఆఫ్ ఏ కంపెనీ. ప్రతి కంపెనీ వాటాదారు కంపెనీ సభ్యుడే. సో ఇవి రెండు కరెక్టా తప్ప అనేది మనకి తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 10th దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, సో ఫస్ట్ వన్, ఓకే. సో 1 and 2 ఆర్ ఫాల్స్. సో 1 మరియు 2 అనేవి అవాస్తవం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్. రైట్. సో 11th వన్. సో 11th వన్ క్వశ్చన్ చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ డ్రాన్ బేస్డ్ ఆన్. సో ఆర్థిక నివేదికలను దీని ఆధారంగా తయారు చేస్తారు. ఓకే, సో 11th క్వశ్చన్ యొక్క సో మనకి ఆప్షన్ చూడండి. ఆప్టిమిజం, విండో డ్రెస్సింగ్, కన్జర్వేషన్. ఓకే, కన్జర్వేటిజం. సో ఇక్కడ దీంట్లో మనకి ఉన్న 4 ఆప్షన్లలో సో కరెక్ట్ ఆన్సర్ 11th వన్కి వచ్చేసరికి సో 4th వన్, సో కన్జర్వేటిజం, మితవాదం అనేది మనకి ఇక్కడ 11th వన్కి కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు ద 12th క్వశ్చన్. సో ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్. సో క్యాపిటల్ అకౌంట్ యొక్క స్వభావం, మూలధన ఖాతా స్వభావం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో 12th క్వశ్చన్. సో ఆప్షన్స్. సో రియల్ వాస్తవిక, పర్సనల్ వ్యక్తిగతిక, నామినల్ నామమాత్ర, రెవెన్యూ. సో ఇక్కడ 11th క్వశ్చన్ యొక్క 12th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ పర్సనల్. సో క్యాపిటల్, ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ పర్సనల్. రైట్. సో సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు 13th క్వశ్చన్. సో రమేష్, a cloth dealer, sells his old domestic furniture for rupees 300. Where do you record it in the business? ఓకే, సో వస్త్ర డీలర్ అయిన రమేష్ తన పాత ఫర్నిచర్ను రూపాయలు 300కు అమ్మేశారు. ఆయన వ్యాపారంలో దీన్ని ఎక్కడ నమోదు చేస్తారు? సో మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. సో ఆప్షన్లు చూసుకున్నట్టయితే సో ఫర్నిచర్ అకౌంట్, ఫర్నిచర్ ఖాతా, క్యాష్ అకౌంట్, నగదు ఖాతా, స్టాక్ అకౌంట్, స్టాక్ ఖాతా, నాట్ రికార్డెడ్, నమోదు చెయ్యరు. సో ఇక్కడ 13వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి 4వది. సో 4th వన్, నాట్ రికార్డెడ్, సో నమోదు చెయ్యరు అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో 14th వన్. సో 14th వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి. ఏ స్పోర్టింగ్ గన్ కాస్టింగ్ rupees 300 పర్చేజ్డ్ ఫర్ ది ప్రొపరేటర్ హ్యాస్ బీన్ డెబిటెడ్ టు జనరల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. హౌ డూ యూ రెక్టిఫై? సో రూపాయలు 300 విలువల ఆట తుపాకీని యజమాని కొరకు కొని సాధారణ ఖర్చుల ఖాతాకు డెబిట్ చేశారు. దీనిని ఏ విధంగా సవరిస్తారని అంటున్నారు. సో ఇక్కడ 14th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో ఫస్ట్ వన్. సో డెబిట్ డ్రాయింగ్ అకౌంట్ అండ్ క్రెడిట్ జనరల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. సొంత వాడకల ఖాతా డెబిట్ చేసి సాధారణ ఖర్చుల ఖాతా క్రెడిట్ చేయడం. ఓకే, సో కమింగ్ టు ది 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్ చూడండి. The opening balance of provision for bad debts account is rupees 1000. Bad debts during the year rupees 800. It is proposed to maintain a provision of rupees 900. How much amount is to be debited to profit and loss account? సో రాని బాకీలకై ఏర్పాటు ఖాతా ప్రారంభ నిల్వ రూపాయలు 1000. సంవత్సరంలో రాని బాకీలు రూపాయలు 800. ఏర్పాటును రూపాయలు 900గా నిర్వహించదలిచారు. లాభ నష్టాల ఖాతాకు ఎంత మొత్తం డెబిట్ చేస్తారు అని ఇక్కడ క్వశ్చన్లు అడుగుతున్నారు. సో 15th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 700 రూపీస్. సో 15th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 700. రైట్. సో 16th క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ డెల్ క్రెడిటరీ కమిషన్ బీయింగ్ అలౌడ్ టు కన్సైనీ ఫర్ ఎనీ బ్యాడ్ డెబ్ట్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్ ఫాలోయింగ్ ఎంట్రీ విల్ బి పాస్డ్. కన్సైనీకి డెల్ క్రెడిటరీ కమిషన్ వచ్చినప్పుడు కన్సైన్మెంట్ వ్యాపారంలోని రాని బ్యాగులకు ఈ క్రింది వద్దు రాస్తారు. సో ఏ పద్దు రాస్తారంట? సో 16th క్వశ్చన్కి మనకి కరెక్ట్ ఆన్సర్ సో థర్డ్ వన్, కమిషన్ అకౌంట్ షల్ బి డెబిటెడ్. కమిషన్ ఖాతా డెబిట్ చేయాలి అనేది మీకు ఆప్షన్స్ అనేవి మీరు వీడియో పాస్ చేసి చదువుకోండి. ఓకే, రైట్. సో 17th క్వశ్చన్. 17th క్వశ్చన్కి అక్కడ 17th క్వశ్చన్ చూడండి. The passbook of a company showed an overdraft of rupees 2560. One of the reasons is check rupees 2490 sent to the bank but not yet collected. So what is the balance as per cash book? సో ఒక కంపెనీ పాస్బుక్ రూపాయలు 2560 ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ చూపింది. దీనికి కారణం బ్యాంకుకు పంపిన రూపాయలు 2490 రూపాయల చెక్కు ఇంకా వసూలు కాలేదు. నగదు పుస్తకం ప్రకారం బ్యాంకు నిల్వ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ 17th క్వశ్చన్కి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో ఓవర్ డ్రాఫ్ట్ రూపీస్ 70. ఓవర్ డ్రాఫ్ట్ రూపీస్
సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓవర్ డ్రాఫ్ట్ ₹70 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో కమింగ్ టు ది 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో వెన్ గుడ్ విల్ ఈజ్ పేడ్ ప్రైవేట్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిటింగ్ ఎ న్యూ పార్ట్నర్, హౌ డు యూ రికార్డ్ ఇట్? కొత్త భాగస్తుని ప్రవేశ సమయంలో ప్రైవేట్గా చెల్లించిన గుడ్ విల్ను ఏ విధంగా నమోదు చేస్తారని అడుగుతున్నారు. సో 18th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్, సో నో ఎంట్రీ ఈజ్ పాస్డ్. సో ఏ ఎంట్రీ కూడా మనము నమోదు చేయము. ఓకే, సో 18th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 4వది. సో 19th క్వశ్చన్, వెన్ షేర్ అప్లికేషన్ మనీ ఈజ్ రిఫండెడ్ డ్యూ టు రిజెక్షన్, తిరస్కరించడం వల్ల వాటా దరఖాస్తు మొత్తాన్ని వాపసు చేస్తే. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ 19th వన్. సో ఫస్ట్ది, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిటెడ్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్. వాటా దరఖాస్తు ఖాతా డెబిట్ చేస్తారు, బ్యాంకు ఖాతా క్రెడిట్ చేస్తారు. సో 20th క్వశ్చన్, సో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్, ద షేర్ ఫోర్ఫీటెడ్ అకౌంట్ ఈజ్ షోన్ ఆన్ ది, వాటా జప్తు ఖాతా చూపించేది. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది 20th క్వశ్చన్. సో సెకండ్ వన్, అలాంగ్ విత్ షేర్ క్యాపిటల్, వాటా మూలధనంతో పాటు. ఓకే, సో అలాంగ్ విత్ షేర్ క్యాపిటల్. సో 20th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ వాటా మూలధనంతో పాటు, అలాంగ్ విత్ షేర్ క్యాపిటల్. సో ఈ వీడియోలో మనం జస్ట్ 20 క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. సో మిగతా వీడియోస్లో సో మనకి ఈ యొక్క మనకి ఈ ప్రీవియస్ పేపర్ యొక్క సిరీస్ అనేది మనకి 5 వీడియోస్లలో ఉంటుంది. సో మీరు మిగతా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.